హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మనం పాలిటీకి సంబంధించి ప్రతి చాప్టర్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తీసుకున్న క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, ఆ చాప్టర్ మొత్తం కవర్ అయ్యే విధంగా, ఆ చాప్టర్‌ని ఒకసారి రివిజన్ చేసుకున్నట్లుగా ఉండేటట్లుగా ఈ క్వెషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ క్వెషన్స్ అనేది వాటికి ప్రతి క్వెషన్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదే విధంగా ప్రతి ఆప్షన్స్‌కి కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి ఒకసారి రివిజన్ చేసుకున్నట్లుగా ఉంటుందని భావించి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అదే విధంగా నా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నా ఎక్స్‌ప్లనేషన్ క్వెషన్ 2 ఇట్లా వినడం వల్ల, క్వెషన్ ఆన్సర్ చేయడం వల్ల మీకు సబ్జెక్ట్‌ని ఒకసారి రివిజన్ చేసినట్లుగా ఉంటుందని ఈ విధంగా చేయడం జరిగింది. ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి షేర్ చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి షేర్ చేయండి. ఇక్కడ పాలిటీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి రాజ్యాంగం యొక్క పరిచయం, రాజ్యాంగం యొక్క పరిచయము, రాజ్యాంగం యొక్క పరిణామక్రమం అనే చాప్టర్‌కి సంబంధించి కొన్ని క్వెషన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటి క్వెషన్ చూసినట్లయితే, ఫస్ట్ క్వెషన్ ఇక్కడ చూసినట్లయితే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్‌ల మధ్య సరైన గురు శిష్య సంబంధాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇంకా ఇక్కడ వీరి మధ్య వీళ్ళు రాజనీతి శాస్త్రవేత్తలు. వీళ్ళ మధ్య గురు శిష్యుల సంబంధాన్ని ఎవరి గురువు, ఎవరు శిష్యుడు అనే ఒక ఆర్డర్‌ని మనం గుర్తించవలసి ఉంటుంది. అయితే వీళ్ళు రాజనీతి శాస్త్రవేత్తలు. అంటే గ్రీకు దేశానికి చెందినటువంటి రాజనీతి శాస్త్రవేత్తలు. అంటే ఆధునిక రాజ్యాలు ఏర్పడడానికి, ఆధునిక రాజ్యాలు అంటే సమర్థవంతమైనటువంటి పరిపాలన, న్యాయబద్ధమైనటువంటి పరిపాలన ఏర్పడడానికి రాజ్యాంగం అవసరం అనేది ఏర్పడింది. ఇట్లా న్యాయబద్ధమైన పరిపాలన ఏర్పడడం కోసం రాజ్యాంగం అవసరం ఏర్పడింది కాబట్టి, రాజ్యాంగాన్ని రచించడానికి కృషి చేసినటువంటి వ్యక్తులలో ముఖ్యులు గ్రీకులు. ఈ గ్రీకులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తులు ఎవరు అనంటే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటిల్, అలెగ్జాండర్. వీళ్ళు రాజ్యాంగ రచన కోసం ఎంతగానో కృషి చేశారు. ఇప్పుడు సోక్రటీస్ చూసినట్లయితే ఇతడు గ్రీకు దేశానికి చెందినటువంటి రాజనీతి శాస్త్రవేత్త. ఇతడు కొంతమంది శిష్యులను కూడగట్టుకొని ఇతడు రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ న్యాయబద్ధమైన పరిపాలన కోసం, అంటే రాజ్యాంగం రచించడం కోసం ఇతను ఎంతగానో కృషి చేశాడు. ఈ సోక్రటీస్ తర్వాత ఇతని శిష్యుడైనటువంటి ప్లేటో రాజ్యాంగ రచన కోసం కృషి చేశాడు. ఈ ప్లేటో గూడా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ రచన కోసం కృషి చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఇతడు రిపబ్లిక్ అనే గ్రంథాన్ని రాశాడు. ఈ రిపబ్లిక్ గ్రంథంలో రాజనీతి శాస్త్రాల గురించి పేర్కొన్నాడు. ఎట్లా అంటే దాంట్లో ఈ రిపబ్లిక్ అనే గ్రంథంలో పేర్కొన్న అంశాలు ఏంటని చూసుకున్నట్లయితే, అయితే పరిపాలించేటువంటి వ్యక్తికి, అంటే పరిపాలనలోకి వచ్చేటువంటి వ్యక్తికి ఎటువంటి సొంత ఆస్తి గాని, సొంత కుటుంబం గాని ఉండకూడదని చెప్పాడు. అదే విధంగా స్త్రీలు గూడా పరిపాలనలో భాగస్వాములు అవ్వాలని ఈ గ్రంథంలో పేర్కొన్నాడు. ఇంకేం చెప్పాడు? నిర్బంధ విద్యను ప్రవేశపెట్టాలని, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ అనేది కొన్ని చెప్పడం జరిగింది. మన యొక్క రిపబ్లిక్ అనే గ్రంథంలో. ఇట్లా ప్లేటో. ఈ ప్లేటో తర్వాత ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ గూడా ఇతడు రాజనీతి శాస్త్రవేత్తలలో ముఖ్యుడిగా చెప్పుకోవచ్చు. ఇతడు ఇతడు గూడా కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకొని దాదాపు ఒక 158 దేశాల ప్రజల యొక్క స్థితిగతులను పరిశీలించి, అక్కడ పరిస్థితులకు అంటే ఏ విధంగా రాజ్యాంగాన్ని రచిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, న్యాయబద్ధంగా పరిపాలన జరుగుతుంది అని భావించి ఆహ్, తన యొక్క అనుభవాల్ని 'పాలిటిక్స్' అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అంటే దీంట్లో రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలుంటాయి. ఈ 'పాలిటిక్స్' అనే గ్రంథంలో రాజ్యాంగం అనే పదాన్ని మొదటిసారిగా పేర్కొన్నాడు. కాబట్టి ఇతన్ని రాజ్యాంగవాదానికి పితామహుడుగా పేర్కొంటారు. ఇక అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ యొక్క శిష్యుడే అలెగ్జాండర్. అలెగ్జాండర్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. ఇతడు ప్రపంచ విజేత కావాలనుకున్నాడు. ఇతడు గ్రీక్‌లో, గ్రీకులో మాసిడోనియా కి రాజు. ఇతడు మన భారతదేశం వరకు గూడా దండయాత్ర చేసుకుంటూ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇట్లా గురు శిష్యుల సంబంధం ఏంటంటే, సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో. ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్. అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జాండర్. ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ సెకండ్ క్వెషన్ చూసినట్లయితే, రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని బట్టి రాజ్యాంగ రకాలలో క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని బట్టి ఎన్ని రకాలుగా ఉన్నాయని మనకు ముందు తెలవాల్సి ఉంటుంది. ఇక్కడ దృఢ రాజ్యాంగమా? అదృఢ రాజ్యాంగమా?
అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగాలా? లేదా అలిఖిత రాజ్యాంగమా? ఇక్కడ రాజ్యాంగాన్ని ప్రపంచ రాజ్యాంగాలను మనం ఒకసారి గమనించినట్లయితే, వాటిని సవరించే అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం వాటిని సవరించవలసి ఉంటుంది. ఆ సవరించే క్రమంలో ఆహ్, సవరించే అటువంటి ఒక సిట్యుయేషన్ ఆ యొక్క ప్రాసెస్ అనేది కఠినంగా ఉంటే వాటిని దృఢ రాజ్యాంగం అంటాం. అదేవిధంగా రాజ్యాంగంలోని కొన్ని అంశాలను సవరించడానికి ఈజీగా సవరించినట్లయితే అంటే సాధారణ మెజార్టీతో గనుక సవరించినట్లయితే అటువంటి రాజ్యాంగాలని దృఢ రాజ్యాంగాలంటారు. ఇక మన భారతదేశ రాజ్యాంగం చూసుకున్నట్లయితే, మన భారతదేశ రాజ్యాంగంలో కొన్ని అంశాలు సవరించడానికి కొంత ప్రత్యేక మెజారిటీ అవసరమవుతుంది. కొంచెం కఠినతరమైనటువంటి అంశాలు గూడా ఉంటాయి. అదేవిధంగా కొన్ని అంశాలు సవరించాలంటే మామూలుగా సాధారణ మెజారిటీతో సవరిస్తే సరిపోతుంది. అట్లా మన భారత రాజ్యాంగంలో కొన్ని లక్షణాలనేది దృఢ లక్షణాలు కలిగి ఉన్నాయి. కొన్ని అంశాలనేది అదృఢ లక్షణాలు కలిగి ఉన్నాయి. అంటే అదృఢ లక్షణాలు రాజ్యాంగంగా మన భారత రాజ్యాంగాన్ని చెప్పుకోవచ్చు. అంటే సవరించే విధానాన్ని బట్టి 3 రకాలుగా చెప్పుకోవచ్చు. దృఢ రాజ్యాంగం, అదృఢ రాజ్యాంగం, అదృఢ లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగం. ఇక్కడ అలిఖిత రాజ్యాంగం అన్నాడు. అలిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగం ఏర్పడిన విధానాన్ని బట్టి రాజ్యాంగం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి లిఖిత రాజ్యాంగము, ఇంకోటి అలిఖిత రాజ్యాంగం. ఈ లిఖిత రాజ్యాంగం ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. సరికానిది అడిగాడు కాబట్టి. కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్ ఇక్కడ. అయితే లిఖిత రాజ్యాంగం అంటే రాజ్యాంగాన్ని రచించడం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటవుతుంది. ఆ రాజ్యాంగ పరిషత్ చేత రాయబడితే దాన్ని లిఖిత రాజ్యాంగం అంటాం. అలిఖిత రాజ్యాంగం అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలనే రాజ్యాంగంగా భావించి రాజ్యాంగంలో పొందుపరుచుకోవడాన్ని అలిఖిత రాజ్యాంగం అంటారు. అలిఖిత రాజ్యాంగానికి ఉదాహరణ ఏంటంటే బ్రిటన్ రాజ్యాంగం. లిఖిత రాజ్యాంగాలంటే ఆధునిక ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగం లిఖిత రాజ్యాంగమే. అమెరికా రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ థర్డ్ క్వెషన్ చూసినట్లయితే రాజ్యం ఇక్కడ ఫోర్త్ క్వెషన్ చూసినట్లయితే రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. వీటిలలో సరైనవి ఏవని గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ చట్టాన్ని లార్డ్ బూర్గోయిన్ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు అంటున్నాడు. ఇక్కడ బ్రిటన్ పార్లమెంట్‌లో ఈ రెగ్యులేటింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టింది లార్డ్ బూర్గోయిన్ గాదు. ఆహ్, బ్రిటన్ ప్రధాని అయినటువంటి ఫ్రెడరిక్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. మరి లార్డ్ జాన్ బూర్గోయిన్ ఎవరు అనంటే, ఇప్పుడు కంపెనీ వ్యవహారాలను పరిశీలించడానికి ఒక రహస్య కమిటీని బ్రిటన్ పార్లమెంటు నియమించింది. ఎవరి ఆధ్వర్యంలో ఆ కమిటీని నియమించిందంటే, లార్డ్ జాన్ బూర్గోయిన్ నేతృత్వంలో ఒక రహస్య కమిటీని నియమించింది. నియమిస్తే ఈ లార్డ్ బూర్గోయిన్ కమిటీ నివేదిక ఆధారంగా రూపొందించినటువంటి ఆ అంశాలతో రూపొందించిన చట్టమే ఈ రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టాన్ని ఫ్రెడరిక్ నార్త్ బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాడు. ఈ ఫ్రెడరిక్ నార్త్ అనేది బ్రిటన్ ప్రధాని అప్పుడు. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి ఈ చట్టాన్ని రూపొందించారు అంటున్నాడు. యెస్. ఇది ఎవరిని నియంత్రించడానికి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి. అయితే మరి ఎందుకు నియంత్రించవలసి వచ్చింది అంటే ఇప్పుడు 1765లో ఆహ్, మన భారతదేశంలో దివానీ హక్కులు అనేది ఈస్ట్ ఇండియా కంపెనీకి సంక్రమించడం జరిగింది. అంటే సంక్రమించడం జరిగింది. వాళ్ళు ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళని నియంత్రించడం కోసం ఒక రహస్య కమిటీని ఏర్పాటు చేసి, ఆ రహస్య కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ యొక్క చట్టాన్నయితే తీసుకురావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడం కోసం. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఈ చట్టం ప్రకారమే ముంబైలో సుప్రీం కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. యెస్. ఇక్కడ సుప్రీం కోర్ట్ ఏర్పాటు చేశారు. ఇది కరెక్టే అవుతుంది. కాకపోతే సుప్రీం కోర్ట్‌ను ఈ చట్టం ప్రకారము ముంబైలో గాదు ఆహ్, ఇది కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోట లోపల. కలకత్తాలోని ఫోర్ట్ విలియమ్స్ కోట లోపల ఈ మొట్టమొదటిసారిగా సుప్రీం కోర్ట్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే బెంగాల్ గవర్నర్ హోదాను విస్తృతపరిచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. యెస్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే అవుతుంది. అయితే బెంగాల్ గవర్నర్‌గా ఉన్నటువంటి గవర్నర్ హోదాను విస్తృతపరిచి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా చేయడం జరిగింది. ఇది దేనికి ఆదర్శంగా నిలిచింది అంటే ఇది ఒక కేంద్రీకృత పాలనకు వేదిక ఒక ప్రమాణంగా చెప్పుకోవచ్చు. కేంద్రీకృత పాలనకు ఒక నాందిగా ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టం 773 చెప్పుకోవచ్చు. ఇంకా
చూసినట్లయితే వీటిలో సరైనవి ఏమని అడుగుతున్నాడు. ఇక్కడ సరైనవి ఆప్షన్ 2, ఆప్షన్ 4 సరైనవి. ఆప్షన్ 2, ఆప్షన్ 4 అనేది సరైనవి. ఇక్కడ, ఇక్కడ తప్పించాడు. ఇప్పుడు ఆప్షన్ ఏ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. అయితే ఇక రెగ్యులేటింగ్ చట్టం గురించి చూసినట్లయితే, రెగ్యులేటింగ్ చట్టం అనేది మన భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా దీన్ని పేర్కొనవచ్చు. ఇది ఎందుకు అనంటే మన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను నియంత్రించడానికి ఈ యొక్క రెగ్యులేటింగ్ చట్టాన్ని చేయడం జరిగింది. ఇక్కడ ఇది కేంద్రీకృత పాలనకు కూడా నాందిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆహ్, జనరల్‌కి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కి విస్తృత అధికారాలు కల్పించడం జరిగింది. ఇతడే పరిపాలన పరంగా అత్యున్నత అధికారి. ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ చూసినట్లయితే, క్రింది చట్టాలలో సరికాని దానిని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని చట్టాలిచ్చాడు. ఆ చట్టం ఏ ఇయర్‌లో చేయబడ్డది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఏ ఆప్షన్ చూసినట్లయితే రెగ్యులేటింగ్ చట్టం 1784లో చేశారంటున్నారు. యెస్. రెగ్యులేటింగ్ చట్టాన్ని 1784లో కూడా ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఈ ఆప్షన్ అనేది కరెక్టే అవుతుంది. ఇక్కడ సరికానిది గుర్తించవలసి ఉంటుంది. సరికానిది చూద్దాం. ఇక్కడ ఆప్షన్ బి చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టము 1858లో చేశారంటున్నాడు. యెస్. భారత ప్రభుత్వ చట్టాన్ని 1858లో కూడా చేయడం జరిగింది. ఈ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ కరెక్టే. ఇక్కడ ఆప్షన్ సి చూసినట్లయితే పిట్స్ ఇండియా చట్టము 1782లో చేశారంటున్నారు. ఇక్కడ పిట్స్ ఇండియా చట్టాన్ని 1782లో కాదు 1784లో చేశారు. ఇక్కడ ఈ ఆప్షన్ సి ఇక్కడ సరికానిది. కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ అవుతుంది. ఇక డి ఆప్షన్ చూసినట్లయితే సెటిల్మెంట్ చట్టం 1781లో చేశారంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టాన్ని సవరించి చేసిందే ఈ సెటిల్మెంట్ చట్టం 1781. ఇక్ ఇక్కడ ఇంకా కొన్ని రెగ్యులేటింగ్ చట్టాల్లో ఒక వరుస క్రమాన్ని చూసినట్లయితే రెగ్యులేటింగ్ చట్టాలు, రెగ్యులేటింగ్ చట్టాలు, అదేవిధంగా భారత కౌన్సిల్ చట్టాలు, అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టాలని 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడెప్పుడు చేశారని చూసుకున్నట్లయితే, ఇక్కడ 1773లో ఒక రెగ్యులేటింగ్ చట్టం చేశారు. అదేవిధంగా దీన్ని సవరించి 1781లో సెటిల్మెంట్ చట్టంగా చేయడం జరిగింది. అదేవిధంగా 1784లో పిట్స్ ఇండియా చట్టాన్ని చేయడం జరిగింది. ఇవి రెగ్యులేటింగ్ చట్టాలు. తర్వాత చార్టర్ చట్టాలు. అంటే కంపెనీ యొక్క పాలనకు కొద్ది పరిమితులుగా విధిస్తూ అంటే 20 సంవత్సరాల యొక్క కాంట్రాక్ట్ పీరియడ్‌ను పెంచుకుంటూ ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆహ్, రూపొందించిన చట్టాలని చార్టర్ చట్టాలంటారు. అట్లా చార్టర్ చట్టాలు ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు 1793లో ఒక చార్టర్ చట్టం తీసుకురావడం జరిగింది. తర్వాత 1813లో అంటే 20 సంవత్సరాలకు ఒకసారి కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పెంచుతూ చేసినటువంటి చట్టాలనే చార్టర్ చట్టాలంటారు. ఇట్లా 20 సంవత్సరాలకు ఒకసారి చార్టర్ చట్టాలు చేయడం జరిగింది. తర్వాత 1833లో ఒక చట్టము. అదేవిధంగా 1853లో ఇంకొక చట్టం. ఇవి చార్టర్ చట్టాలు. తర్వాత ఇక 1800 ఇక కంపెనీ పాలన రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కొద్దిగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. దీని కారణంగా 1858 నుంచి ఇక మనకు స్వతంత్రం వచ్చేంత వరకు ఆహ్, భారత ప్రభుత్వ చట్టాలు చేయడం జరిగింది. మన భారతదేశాన్ని నేరుగా బ్రిటన్ పార్లమెంటే పాలించింది. ఇట్లా పాలించడానికి చేసినటువంటి చట్టాలనే భారత ప్రభుత్వ చట్టాలంటాం. ఇట్లా 1850 నుంచి మొదలుకుంటే 58 నుంచి మొదలుకుంటే 1947 వరకు భారత ప్రభుత్వాలు చట్టాలు చేయడం జరిగింది. ఇక్కడ సిక్స్త్ క్వెషన్ చూసినట్లయితే క్రింది సంఘటనలను కాలానుగుణంగా సరైన క్రమంలో అమర్చండి అని అడుగుతున్నాడు. ఇక్కడ క్రోనాలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. కాబట్టి ఆ సంఘటనలేంటో చూద్దాం. అవి ఏ సంవత్సరంలో వచ్చాయనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఆగస్టు ప్రతిపాదన. ఆగస్టు ప్రతిపాదన ఎప్పుడు చేయడం జరిగింది? దీన్ని 1940లో చేశారు ఆగస్టు ప్రతిపాదనను. ఇక్కడ ఇంకోటి క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ మన భారతదేశానికి ఎప్పుడొచ్చింది అంటే 1946లో మన భారతదేశానికి రావడం జరిగింది. ఎందుకొచ్చింది క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఈ ఆర్డర్ గుర్తించిన తర్వాత. తర్వాత క్రిప్స్ రాయబారం. క్రిప్స్ రాయబారం అనేది భారతదేశానికి ఎప్పుడు పంపించారు? అంటే 1942లో రావడం జరిగింది. ఇక రాజాజీ ఫార్ములా ఎప్పుడు దీన్ని ప్రతిపాదించారు రాజగోపాలాచారి గారు అంటే 1944లో రాజాజీ ఫార్ములాను ఆహ్, హ్మ్. చెప్పాడు. తర్వాత సిమ్లా సమావేశం. సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది అంటే 1945లో సిమ్లా సమావేశం జరిగింది. ఇక్కడ క్రోనాలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు కాబట్టి ఫస్ట్ ఏ అవుతుంది. తర్వాత సి అవుతుంది. తర్వాత డి అవుతుంది. ఆహ్, తర్వాత డి అవుతుంది. తర్వాత ఈ అవుతుంది. తర్వాత ఈ అవుతుంది. తర్వాత బి అవుతుంది. ఇది క్రోనాలాజికల్ ఆర్డర్. ఇక్కడ ఏదని చూసుకున్నట్లయితే ఏ
సి, ఏ, సి, డి, ఇది ఆప్షన్ 4 ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఆగస్టు ప్రతిపాదన. ఆగస్టు ప్రతిపాదన ఎందుకు చేయడం జరిగింది అనంటే, ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? 1939 నుంచి 1944 మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచ దేశాలు ఒక 2 కూటములుగా విడిపోయాయి. అవేంటంటే, ఒకటేమో కేంద్ర రాజ్యాల కూటమి. కేంద్ర రాజ్యాల కూటమి అంటే ఇవి జర్మనీ, జపాన్, అదేవిధంగా ఇటలీలు. ఇవి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తర్వాత మిత్ర రాజ్యాల కూటమి. మిత్ర రాజ్యాల కూటమి అని మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఇట్లా కేంద్ర రాజ్యాల కూటమికి, మిత్ర రాజ్యాల కూటమికి జరిగిన యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధం. ఈ రెండో ప్రపంచ యుద్ధం అంటే మిత్ర రాజ్యాల కూటమిలో బ్రిటన్ ఉంది. అంటే ఈ రెండో ప్రపంచ యుద్ధంలో మన భారత్ అనేది బ్రిటన్‌కు సహకరిస్తుందని మన భారత దేశాన్ని మనది సందర్శించకుండానే, అడగకుండానే ఐఎన్‌సీని సలహా తీసుకోకుండానే ప్రకటించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి ఐఎన్‌సీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇట్లా వ్యతిరేకించడంతో ఎట్లైనా వీళ్ళని ఒప్పియాలని జెప్పేసి 1940లో ఆగస్టు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆగస్టు ప్రతిపాదనలో ఏమున్నాయంటే మీకు త్వరలో స్వయం ప్రతిపత్తిని కల్పిస్తాం. అదేవిధంగా రాజ్యాన్ని రచించుకోవడానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగ పరిస్థితిని ఏర్పాటు చేయనిస్తాం. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే కొన్ని వాగ్దానాలతో ఆగస్టు ప్రతిపాదన చేయడం జరిగింది. ఇది ఆగస్టు ప్రతిపాదన. తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఇక ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది మనకు ఫైనల్‌గా స్వాతంత్రం ఎలా ఇవ్వాలి? అంటే 1945లో 1946లో సారీ 1946 45 జూలైలో లేబర్ పార్టీ అధికారంలోకొచ్చింది. అంటే క్లైమెంట్ అట్లీ ప్రధాని కావడం జరిగింది. మరి క్లైమెంట్ అట్లీ ఏం చేశాడంటే తన క్యాబినెట్ మంత్రివర్గంలో ఒక ముగ్గురు సభ్యులైనటువంటి ఆహ్ ఫెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏబీ అలెగ్జాండర్ ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఒక క్యాబినెట్ మిషన్ ప్లాన్ భారతదేశానికి పంపాడు. ఎందుకు అనంటే భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం ఇస్తే బాగుంటుంది? వాళ్ళ రాజ్యాంగ పరిస్థితిని ఎట్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆహ్, సలహాలు తీసుకురావడం కోసము ఒక నివేదికను తయారు చేయడం కోసం క్యాబినెట్ మిషన్ ప్లాన్‌ని మన భారతదేశానికి పంపడం జరిగింది. ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్. తర్వాత క్రిప్స్ రాయబారం. ఈ క్రిప్స్ రాయబారం ఎందుకు అనంటే ఇక్కడ ఆగస్టు ప్రతిపాదన 1940లో ప్రకటించారు గదా! దీన్ని ఐఎన్‌సీ వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకిస్తే మళ్ళీ ఎట్లాగైనా వీళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో మన వైపు తిప్పుకోవాలన్న ఉద్దేశంతోటి బ్రిటన్ ఏం చేసిద్ది స్టా సర్ స్టాఫర్డ్ క్రిప్స్ సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో నేతృత్వంలో ఒక బృందాన్ని భారతదేశానికి పంపడం జరిగింది. ఇది క్రిప్స్ రాయబారం. తర్వాత రాజాజీ ఫార్ములా. అయితే ఈ రాజాజీ ఫార్ములా ఎందుకు తీసుకొచ్చాడంటే, అప్పుడు ముస్లిం లీగ్‌కును, ఐఎన్‌సీకి మధ్య కొద్దిగా రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడింది. వాళ్ళ మధ్య సయోధ్య కుదుర్చడం కోసము రాజాజీ ఒక ఫార్ములాను ప్రతిపాదించాడు. అది 1944లో చేయడం జరిగింది. తర్వాత సిమ్లా సమావేశం. సిమ్లా సమావేశం అంటే ఇక్కడ ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ఆగస్టు ప్రతిపాదన నుంచి మనకు కొన్ని అధికారాలు కల్పిస్తూనే బ్రిటన్ పార్లమెంటు రావడం జరిగింది. అయితే మరి ఇంకేం అధికారాలు కల్పియాలి? వీళ్ళు ఆగస్టు ప్రతిపాదనతోని సాటిస్ఫై అయితలేదు. తర్వాత క్రిప్స్ రాయబారంతోని సాటిస్ఫై అయితలేరు. మరి ఇంకేం జేయాలి? ఇంకే అధికారాలు కల్పియాలి? బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేయించాలి? అని ఒక కమిటీని ఏయడం జరిగింది. ఏదంటే లార్డ్ వెవెల్ ప్రణాళిక. లార్డ్ వేవెల్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ వేవెల్ ఏం చేశాడంటే ఒక ప్రణాళికను ప్రతిపాదించాడు. ఆ లార్డ్ వేవెల్ యొక్క ప్రణాళికను చర్చించడానికి సిమ్లాలో సమావేశం నిర్వహించుకున్నారు. ఎప్పుడంటే 1945లో సిమ్లాలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అది సిమ్లా సమావేశం. ఇక్కడ సెవెంత్ క్వెషన్ చూసినట్లయితే భారత ప్రభుత్వ చట్టము 1858కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించమని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సరికానిది కాబట్టి వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారత గవర్నర్ జనరల్ హోదాను భారత వైస్రాయిగా మార్చారు. యెస్. అయితే ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం 1858 అసలు ఎందుకు తీసుకొచ్చారు? దీన్ని ఒకసారి చూసినట్లయితే దీన్ని ఇప్పుడు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పుడు మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది. అప్పుడు ఈ సిపాయిల యొక్క తిరుగుబాటును పూర్తిగా సమర్థవంతంగా అణిచివేయలేదనే ఉద్దేశంతోటి బ్రిటన్ పార్లమెంట్ ఏం చేసింది?
ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనను రద్దు చేసింది. ఇక బ్రిటన్ పార్లమెంటే నేరుగా భారతదేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పడం జరిగింది. అట్లా తీసుకొచ్చినటువంటి చట్టమే భారత ప్రభుత్వ చట్టము 1858 చట్టం. అయితే దీంట్లో కొన్ని మార్పు చేర్పులు చేయడం జరిగింది. ఎట్లా అంటే ఇప్పుడు ఇదివరకి భారతీయ గవర్నర్ జనరల్ ఉండేది. ఆ భారతీయ గవర్నర్ జనరల్ పదవి తీసేసి దాని స్థానంలో ఇక్కడ అత్యున్నతమైనటువంటి పరిపాలనాధికారిగా వైస్‌రాయ్ అనే పేరు పెట్టడం జరిగింది. వైస్‌రాయ్‌ని నియమించడం జరిగింది. అదే విధంగా ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్టు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది ఇది కరెక్టే. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే భారత రాజ్య కార్యదర్శి అనే ఒక పదవిని సృష్టించడం జరిగింది అన్నారు. యెస్. ఈ భారత రాజ్య అది వైస్‌రాయ్‌తో పాటుగా వైస్‌రాయ్ పదవిని సృష్టించడంతో పాటుగా భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని కూడా సృష్టించారు. అంటే ఈ భారత రాజ్య కార్యదర్శి అనేది ఇదొక మంత్రి. బ్రిటన్ పార్లమెంట్‌లో ఒక మంత్రి. అంటే బ్రిటన్ పార్లమెంట్‌కు ఆహ్, బాధ్యత వహించాలి. అంటే మన భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి. ఇతని ఆధ్వర్యంలో ఒక బృందం ఉంటుంది. ఇతనేం జేయాలి అంటే, మన భారతదేశానికి సంబంధించినటువంటి నివేదికను పార్లమెంట్‌కు సమర్పిస్తూ ఉండాలి. అంటే బ్రిటన్ పార్లమెంట్‌లో ఏర్పాటు చేసినటువంటి ఆ పదవినే భారత రాజ్య కార్యదర్శి పదవిగా చెప్పుకోవచ్చు. అట్లాంటి పదవిని గూడా ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ కరెక్టే. ఇక్కడ థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే, బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యవస్థను రద్దు చేశారంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే. ఎందుకంటే 1858 చట్టం ప్రకారము ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేశారు. ఇక్కడ మొత్తానికి రద్దు చేశారు. ఇక అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించేటప్పుడు ఈస్ట్ ఇండియా యొక్క కంపెనీ పరిపాలనను 2 విభాగాలుగా విభజించారు. అంటే ఒక ద్వంద్వ పరిపాలనగా విభజించారు. ద్వంద్వ ప్రభుత్వాలుగా. అంటే ఒకటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇదేమో ఇంకోటేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో ఇది పరిపాలన విభాగం చూసుకునేది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్నప్పుడు. ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యాపార వ్యవహారాలు చూసుకునేది. ఇది వ్యాపార వ్యవహారాలు చూసుకునేది. ఇదేమో కంపెనీ పరిపాలన వ్యవహారాలు చూసుకునేది. అంటే మొత్తం కంపెనీ రద్దయినప్పుడు ఈ 2 విభాగాలు కూడా రద్దయిపోయినాయి. ఈ స్టేట్‌మెంట్ అనేది కూడా ఇక్కడ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి అలహాబాద్‌లో చదివి వినిపించారంటున్నాడు. యెస్. ఇక్కడ అలహాబాద్‌లో చదివి వినిపించారు. అలహాబాదు యొక్క దర్బార్‌లో ఈ యొక్క 1858 భారత ప్రభుత్వ చట్టాన్ని చదివి వినిపించారు. ఎవరు వినిపించారంటే అప్పుడు వైస్‌రాయ్‌గా పనిచేస్తున్నటువంటి లార్డ్ కానింగ్. లార్డ్ కానింగ్. అంటే మన భారతదేశానికి మొదటి వైస్‌రాయ్‌గా ఇతను చెప్పుకోవచ్చు. ఇతను అలహాబాదు దర్బార్‌లో ఈ యొక్క చట్టాన్ని వినిపించాడు. ఇక్కడ విక్టోరియా మహారాణి కాదు. విక్టోరియా మహారాణి కాలంలో ఇదంతా జరిగింది. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ అనేది రాంగ్. కాబట్టి ఆన్సర్ 4 అవుతుంది. ఇప్పుడు ఎయిత్ క్వెషన్ చూసినట్లయితే, ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవేవని అడుగుతున్నాడు. కాబట్టి మనం వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే 1813 చార్టర్ చట్టం ద్వారా విద్య కొరకు మొదటిసారిగా బడ్జెట్‌లో రూ. 1,00,000 కేటాయించారంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే అవుతుంది. ఇక్కడ 1813 చార్టర్ చట్టంలో ఏమని పేర్కొన్నారు అనంటే, ఇక్కడ క్రైస్తవ మిషనరీల ఆహ్, భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి కోసం క్రైస్తవ మిషనరీలను ఇది సమర్థించింది. ఎవరు? ఈ చార్టర్ చట్టం. ఈ క్రైస్తవ మిషనరీలు ఇక్కడ భారతదేశంలోకొచ్చి వీళ్ళేం చేశారంటే ఇట్లా అనుమతి ఇవ్వడం వల్ల వీళ్ళు ఇక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా చర్చిలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా హాస్పిటల్‌లను గూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ విద్యని డెవలప్ చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ చట్టం ప్రకారమే విద్య కొరకు ఒక రూ. 1,00,000 నిధిని కేటాయించడం జరిగింది. ఇట్లా వీళ్ళు ఇటువంటి చర్చిలు, హాస్పిటల్లు, విద్యాలయాలు ఏర్పాటు చేసి మత మార్పిడులకు పాల్పడ్డారు. ఇక్కడ ఈ ఫస్ట్ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ కరెక్టే అవుతుంది. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే 1853 చార్టర్ చట్టం ద్వారా సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల్లో మొదటిసారి భారతీయులకు అవకాశం కల్పించారంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. అంతకుముందే సివిల్ సర్వీసెస్ విధానాన్ని తీసుకొచ్చారు. కానీ సివిల్ సర్వీసెస్‌లో భారతీయులకు అవకాశం కల్పించింది మాత్రం 1853 చార్టర్ చట్టం ప్రకారమే. ఎందుకనంటే 1854లో లార్డ్ మెకాలే లార్డ్ లార్డ్ మెకాలే అధ్యక్షతన ఒక కమిటీని వేయడం జరిగింది. అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలను ఎట్లా నిర్వహించాలి అనేది దానిపైన సలహా ఇవ్వడం కోసం లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లార్డ్ మెకాలే కమిటీ ఏం చెప్పింది? బహిరంగ పోటీ పరీక్షలు నిర్వహించి సివిల్ సర్వీస్ అభ్యర్థులను ఎంపిక చేయాలి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక భారతీయులకు కూడా అవకాశం కల్పించవచ్చు అని ఇవ్వడం జరిగింది. దా దా అట్లా ఇవ్వడం వల్ల
మొదటిసారిగా భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు భారతీయులకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే 1861 కౌన్సిల్ చట్టం ద్వారా దేశంలో ఆదాయపు పన్ను ప్రవేశపెట్టారంటున్నాడు. యెస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అయితే దీన్ని అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా ఖర్చు ఏర్పడింది. ఆ ఖర్చును పూరించుకోవడానికి మొదటిసారిగా 1860లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే కాకుండా ఇంకా ప్రజల దగ్గర నుంచి ఆదాయం సమకూర్చుకోవాలన్న ఉద్దేశ్యంతోటి 1861లో ఈ చట్టం ప్రకారము పన్ను గూడా విధించడం జరిగింది. ఆదాయపు పన్నును. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే 1784 పిట్స్ ఇండియా చట్టంను ద్వంద్వ పాలనకు నాందిగా పేర్కొంటారు. యెస్, ఇది ద్వంద్వ పాలనకు నాందిగా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే 1784లో విలియం పిట్, బ్రిటన్ ప్రధాని అయినటువంటి విలియం పిట్ బ్రిటన్ ప్రధాని ఆధ్వర్యంలో ఈ చట్టం రూపుదిద్దుకుంది కాబట్టి దాన్నే పిట్స్ ఇండియా చట్టం అంటారు. 1784లో ఇది రెగ్యులేటింగ్ చట్టం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ద్వంద్వ పాలనకు నాంది పలికింది అని ఎట్లా చెప్పుకోవచ్చు దీన్ని, ఈ చట్టాన్ని అంటే ఇప్పుడు కంపెనీ పరిపాలిస్తుండేది. ఈ కంపెనీ యొక్క పరిపాలన విభాగాలని 2 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఒకటేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంకోటేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఇట్లా కంపెనీ యొక్క ఆ యొక్క పరిపాలన విభాగాన్ని 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏమో ఇది రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుంది. అంటే పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటుంది. ఇక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఏమో ఇది కంపెనీ యొక్క లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసుకుంటుంది. అట్లా. అంటే ఇది ద్వంద్వ పాలనకు నాందిగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్మెంట్లు ఇక్కడ సరైనవే. కాబట్టి ఆప్షన్ 4 ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నైన్త్ క్వెషన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిని సరైన క్రమాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కొన్ని సంఘటనలు ఇవ్వడం జరిగింది. అవి సరైన ఆర్డర్‌లో గుర్తించవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్లయితే బెంగాల్ విభజన. బెంగాల్ విభజన ఎప్పుడు చేయడం జరిగింది? బెంగాల్ విభజన 1905లో బెంగాల్ విభజన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తర్వాత అనేక వందే మాతరం ఉద్యమం, తర్వాత స్వదేశీ ఉద్యమం ఇట్లాంటి ఉద్యమాలు రావడం జరిగింది. తర్వాత 1911లో ఆహ్, దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే బెంగాల్ విభజన తర్వాత రాజధాని కూడా మార్పు చేయడం జరిగింది. ఇక ఇక్కడ ఇది ఎప్పుడు జరిగింది? 1905. ఇక సైమన్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? దీన్ని 1927లో ఏర్పాటు చేయడం జరిగింది. సైమన్ కమిషన్‌ని. ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సైమన్ కమిషన్ అంటే 1919 చట్టం యొక్క అమలును పరిశీలించడం కోసం. అదేవిధంగా భారతదేశానికి రాజ్యాంగం అవసరం ఎంత మేరకు ఉంది? ఏ విధంగా రాజ్యాంగాన్ని రూపొందించాలి? భారతదేశ పరిపాలనకు సంబంధించి చట్టాన్ని ఏ విధంగా రూపొందించాలి అనే అంశాలపైన సలహా ఇవ్వడం కోసము సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఏర్పాటు చేశారు ఈ సైమన్ కమిషన్ అని చూసినట్లయితే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి స్టాన్లీ బాల్డ్విన్ అనే ప్రధాని ఈ యొక్క సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైమన్ కమిషన్‌లో 1+6 మెంబర్స్ ఉంటారు. 1+6 మెంబర్స్ అంటే సర్ జాన్ సైమన్‌తో పాటుగా ఇంకా 6 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళు మొత్తం ఆంగ్లేయులే. కా ఈ ఆంగ్లేయులు కావడం వల్ల దీన్ని వైట్ కమిషన్ అని కూడా పేర్కొంటారు. దీన్ని ఇలా వైట్ కమిషన్ కావడం వల్ల మనకు ఫేవర్‌గా ఎలాంటి నివేదిక సమర్పించలేదు అనే ఉద్దేశంతోటి ఐఎన్‌సి అనేది దీన్ని వ్యతిరేకించింది. అలా. ఇక థర్డ్ చూసినట్లయితే మింటో మార్లే సంస్కరణలు ఎప్పుడు చేశారు? 1909లో చేయడం జరిగింది. తర్వాత మాంటెక్ సంస్కరణలు 1919లో చేయడం జరిగింది. ఇక్కడ మింటో మార్లే అంటే మింట్ అనేమో ఇక్కడ వైస్రాయి. తర్వాత మార్లే ఏమో అక్కడ భారత రాజ్య కార్యదర్శి. ఇక్కడ మాంటేగ్ ఏమో ఇక్కడ ఇతనేమో ఇక్కడ రాజ్య కార్యదర్శి. ఇతనేమో చెమ్స్ఫర్డ్ ఏమో వైస్రాయ్. ఇక్కడ సరైన క్రమాన్ని గుర్తించమని అడుగుతున్నాడు కాబట్టి సరైన క్రమం ఏందంటే ఏ, సి, డి, బి. ఏసీడీబీ. ఆప్షన్ ఏ ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 10వ క్వెషన్ చూసినట్లయితే 1919 కౌన్సిల్ చట్టం ప్రకారము క్రింది అంశాలను పరిశీలించుము అని అడుగుతున్నాడు. ఇక్కడ
4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో సరైనవి గుర్తించవలసి ఉంటుంది. కాబట్టి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర శాసన మండలిలో సభ్యుల సంఖ్యను పెంచారా అంటున్నాడు. యెస్. ఇక్కడ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఎందుకంటే దీన్ని 1909 ఈ యొక్క కౌన్సిల్ చట్టాన్ని మనం మింటో మార్లే సంస్కరణలుగా పేర్కొనవచ్చు. మింటో మార్లే సంస్కరణలుగా పేర్కొనవచ్చు. ఇక్కడ మింటో అంటే ఇక్కడ వైస్‌రాయ్, భారత వైస్‌రాయ్. మార్లే ఎవరు అంటే భారత రాజ్య కార్యదర్శి. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు కాబట్టి వీటినే మింటో మార్లే చట్టము, మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటారు. ఈ మింటో మార్లే సంస్కరణల్లో ఏమేమి ఉన్నాయి అంటే ఇప్పుడు అక్కడ కేంద్రంలో వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గం ఉంటుంది. వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గంలో సభ్యుల సంఖ్యను పెంచాడు. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్యనిర్వాహక స కార్యనిర్వాహక మండలిలో కూడా సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. రాష్ట్రాల్లో అంటే ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా పెంచలేదు. అంటే రాష్ట్రాన్ని బట్టి, రాష్ట్రం యొక్క జనాభాను బట్టి అక్కడ సభ్యుల సంఖ్యను పెంచుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో వైస్రాయ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను పెంచారు. ఎంత నుంచి ఎంత వరకంటే 16 మెంబర్స్ ఉండేది ఇదివరకు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా 60 మెంబర్స్‌కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంకేం చేశాడంటే మొదటిసారిగా వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు అవకాశం కల్పించాడు. అవకాశం కల్పించారు. అంటే అవకాశం కల్పించి ఈ భారతీయులను ఈ కౌన్సిల్‌లో చేర్చుకోవడానికి వాళ్ళకి ఎన్నికలు నిర్వహించాడు మొదటిసారిగా. అంటే కొంతమందికి ఒక పరిమిత ఓటింగ్‌ని కల్పించి వాళ్ళ ద్వారా ఆ అభ్యర్థులను ఎంపిక చేసి ఈ కౌన్సిల్‌లో చేర్చుకోవడం జరిగింది భారతీయులను మొదటిసారిగా. అంటే ఈ చట్టం ఏం చెప్తుంది? మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ చట్టం ప్రకారం. అంటే భారతీయులను ఎన్నుకోవడం కోసం. అదేవిధంగా ఆహ్, ఇప్పుడు ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే మరి సీట్లను ఎట్లా కేటాయించాలి అంటే కొన్ని కమ్యూనిటీల ఆధారంగా సీట్లనైతే కేటాయించడం జరిగింది. అంటే ముస్లింలకి ప్రత్యేక గణాలను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని లార్డ్ మింటోని మత నియోజకవర్గాల పితామహుడు అని పేర్కొనవచ్చు. మత నియోజకవర్గాల పితామహుడు అని ఇతను పేర్కొంటాడు. అంటే మొదటిసారిగా మత ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించాడు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది కరెక్టే. శాసన మండలిలలో సభ్యుల సంఖ్యను పెంచాడు. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేశాడు. యెస్. ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని కేవలం ముస్లింలు మాత్రమే ఎన్నుకోవాలి. ఎవరికైతే ఆ సీట్ కేటాయించారో ఆ అభ్యర్థిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుందని ఇది నియోజకవర్గ గణాల యొక్క ఆహ్, ఉ ఆలోచన. ఇక్కడ ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేశాడు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే భారతదేశంలో మొదటిసారిగా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. యెస్. ఇక్కడ భారతీయులకు అవకాశం కల్పించారన్నాం గదా! ఇక్కడ వైస్రాయ్ యొక్క కార్యనిర్వాహక వర్గంలో భారతీయులకు అవకాశం కల్పించామన్నాం. అయితే వాళ్ళని ఎన్నుకునేటప్పుడు ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు మొదటిసారిగా. అంటే ఒక పరిమిత ఓటు హక్కు కల్పించి కొంతమందికి మాత్రమే వాళ్ళ ద్వారా అభ్యర్థులను ఎన్నుకునేటట్టుగా చేశారు. అంటే ఓటింగ్ విధానం ప్రవేశపెట్టారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 16 నుంచి 60కి పెంచారు. యెస్. కేంద్రంలో ఉన్నటువంటి వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో సభ్యుల సంఖ్యను 60కి పెంచారు. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ సరైనవి ఏమైనా అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ అన్ని సరైనవే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 11థ్ క్వెషన్ చూసినట్లయితే నెహ్రూ రిపోర్ట్‌కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించమని అడుగుతున్నాడు. అంటే నెహ్రూ రిపోర్ట్‌కి సంబంధించి. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూడబోయే ముందు నెహ్రూ రిపోర్ట్ మరి ఎందుకు ఏర్పాటు చేశారు అని చూసినట్లయితే ఇక్కడ 1927లో అంటే 28లో సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఐఎన్‌సి వ్యతిరేకించింది. తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే దీనిని అప్పుడు భారత రాజ్య కార్యదర్శి అయినటువంటి విర్కెన్ హుడ్ బిర్కెన్ హుడ్ ఏం చేశాడంటే బ్రిటన్ పార్లమెంట్‌లో భారతీయులను ఐఎన్‌సీని పరుస్తున్నట్లుగా కొన్ని వ్యాఖ్యానాలు చేసిండు. ఏంటంటే, "మీరు సైమన్ కమిషన్ వ్యతిరేకిస్తున్నారు గదా! మీకు రాజ్యాంగాన్ని రచించుకునేటువంటి శక్తి ఉందా?" అని ఒక సవాల్ విసిరాడు. ఈ సవాల్‌ను ఐఎన్‌సీ స్వీకరించింది. స్వీకరించి మోతిలాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగ రచన ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెహ్రూ ఆధ్వర్యంలోని రాజ్యాంగ రచన ఉపసంఘం ఏం చేసింది? ఒక తాత్కాలిక రాజ్యాంగాన్ని తయారు చేసింది. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారు. అంటే దీంట్లో ఉన్నటువంటి అంశాలేంటంటే
భారతదేశానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. అంటే డొమినియన్ స్టేటస్ కల్పించాలి అని ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకో అంశం ఏముంది? భాష ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అనే అంశం కూడా ఉంటుంది. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఇక సార్వత్రిక ఓటు హక్కు కల్పించాలి అనే అంశం కూడా ఈ నెహ్రూ రిపోర్ట్‌లో ఉంటుంది. ఇంకేముంటుంది? కేంద్రీకృత పాలనను ప్రస్తావించింది. అయితే కేంద్రీకృత పాలన ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్‌లో ప్రతిపాదించలేదు. వీళ్ళు సమైక్య విధానాన్ని ప్రతిపాదించారు. సమైక్య ప్రభుత్వం ఏర్పడాలి అని ప్రతిపాదించారు. అదేవిధంగా రాష్ట్రాలలో బలమైన ప్రభుత్వాలు ఏర్పడాలి అని పేర్కొన్నారు. ఇది నెహ్రూ రిపోర్ట్‌కి సంబంధించింది. ఇక్కడ సరికానిది ఏదని అడిగాడు కాబట్టి సరికానిది ఆప్షన్ డి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 12థ్ క్వెషన్ చూసినట్లయితే సైమన్ కమిషన్‌కు సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే 4 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ కమిషన్‌ని లార్డ్ ఇర్విన్ అధ్యక్షతన ఏర్పాటు చేశారంటున్నాడు. ఇక్కడ లార్డ్ ఇర్విన్ అధ్యక్షతన ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు కాలేదు. సర్ జాన్ సైమన్ నేతృత్వంలో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి లార్డ్ ఇర్విన్ ఎప్పుడంటే అప్పుడు వైస్రాయ్‌గా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఇతడు వైస్రాయ్‌గా ఉన్నప్పుడు, లార్డ్ ఇర్విన్ వైస్రాయ్‌గా ఉన్నప్పుడు సైమన్ కమిషన్‌ని ఏర్పాటు చేశారు. ఎప్పుడు అంటే అప్పుడు బ్రిటన్ ప్రధాని స్టాన్లీ బాల్డ్విన్ ఏర్పాటు చేశాడు. ఆయన బ్రిటన్ ప్రధాని ఏర్పాటు చేశారు. ఈ యొక్క సైమన్ కమిషన్‌ని. ఇది కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి ఈయనే. ఈ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ రాంగ్ అవుతుంది. ఇక్కడ సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే దీన్ని వైట్ కమిషన్ అని కూడా పిలుస్తారంటున్నాడు. యెస్. దీన్ని వైట్ కమిషన్ అని పిలుస్తారు. ఎందుకంటే దీంట్లో మొత్తం 1+6 మెంబర్స్ ఉన్నారు. అంటే టోటల్‌గా 7 మెంబర్స్ ఉన్నారు. ఈ 7 మెంబర్స్ అనేది మొత్తం బ్రిటిష్ వారే. ఇది కావడం వల్ల దీన్ని వైట్ కమిషన్ అని పేర్కొంటారు. థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది అంటున్నాడు. యెస్. 1927లో ఏర్పాటు చేస్తే 1928లో 2 సార్లు భారతదేశాన్ని సందర్శించింది. ఇంత వ్యతిరేకించినప్పటికి కూడా భారతదేశంలో సందర్శించి నివేదికను తయారు చేసింది. తయారు చేసి 1930లో తన నివేదికను సమర్పించింది. ఇది బ్రిటన్ పార్లమెంట్‌కి. దీంట్లోని అంశాల ఆధారంగానే ఈ సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగానే రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. అంటే దీంట్లోని అంశాలను చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఈ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ఈ కమిషన్ తన నివేదికలో నూతన రాజ్యాంగ పునర్నిర్మాణం జరగాలని ప్రస్తావించలేదు అంటున్నాడు. ఇక్కడ నూతన రాజ్యాంగం నిర్మాణం జరగాలి అని ప్రస్తావించబడింది. ప్రస్తావించలేదు అంటున్నాడు కాబట్టి ఈ స్టేట్‌మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక్కడ సరికానిది ఏదని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ 2 సరికానివి అవుతాయి. ఏ, డి. ఇక్కడ 13థ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది స్టేట్‌మెంట్‌లను పరిశీలించమని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వాటిలో సరైనవేవని అడుగుతున్నాడు. కాబట్టి వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే రాజనీతి శాస్త్ర పితామహుడుగా అరిస్టాటిల్‌ని పేర్కొంటారు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కరెక్టే. ఎందుకంటే ఇతను దాదాపు ఒక 158 దేశాల ప్రజల యొక్క స్థితిగతులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి రాజ్యాంగం యొక్క అవసరం ఉంది అని రాజ్యాంగం యొక్క పదాన్ని మొదటిసారిగా ఉచ్చరించినటువంటి వ్యక్తి అరిస్టాటిల్. అంటే రాజనీతి శాస్త్రవేత్త అరిస్టాటిల్. కాబట్టి అరిస్టాటిల్‌ని రాజనీతి శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. ఇక్కడ ఈ స్టేట్‌మెంట్ అనేది కరెక్టే. ఇక సెకండ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న లిఖిత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం అంటున్నాడు. యెస్. మొట్టమొదటి రాజ్యాంగము ప్లస్ అతి చిన్న రాజ్యాంగం ఎవరిది అంటే యూఎస్ఏ రాజ్యాంగం. ఈ స్టేట్‌మెంట్ అనేది ఇక్కడ కరెక్టే. ఇక థర్డ్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే బ్రిటన్ రాజ్యాంగం ఒక అలిఖిత రాజ్యాంగం అంటున్నాడు. యెస్. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. బ్రిటన్ రాజ్యాంగం అనేది అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా దాన్నే రాజ్యాంగంగా వాళ్ళు తయారు చేసుకున్నారు. కాబట్టి అది ప్రత్యేకంగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసుకోలేదు. వాళ్ళు రాజ్యాంగాన్ని రచించుకోలేదు. లిఖితపూర్వకమైనది కాదు. కాబట్టి బ్రిటన్ వాళ్ళది అలిఖిత రాజ్యాంగం. ఈ స్టేట్‌మెంట్ ఇక్కడ కరెక్టే. ఇక్కడ ఫోర్త్ చూసినట్టయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అంటున్నాడు. యెస్. ప్రపంచంలో ఇప్పటి వరకు అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగమే. ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్టే. ఇక్కడ సరైనవేవని అడుగుతున్నాడు కాబట్టి సరైనవి. అన్నీ సరైనవే. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 14థ్ క్వెషన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరైన జతను గుర్తించుము అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్‌మెంట్‌లు అయితే ఇవ్వడం జరిగింది. వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ చూసినట్లయితే క్యాబినెట్ మిషన్‌లో సభ్యులు స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ అంటున్నాడు. యెస్. ఇక్కడ ఈ యొక్క క్యాబినెట్ మిషన్‌లో ఇప్పుడు ఎవరి ఆధ్వర్యంలో దీన్ని పంపించడం జరిగింది భారతదేశంకి అనంటే ఫెతిక్ లారెన్స్. ఫెతిక్ లారెన్స్.
లారెన్స్ వెతికి లారెన్స్ ఆధ్వర్యంలోని బృందం. దాంట్లో సభ్యులు ఎవరంటే స్టాఫర్డ్ క్రిప్స్, ఏబి అలెగ్జాండర్ సభ్యులు. మరి ఈ యొక్క క్యాబినెట్ మిషన్ ప్లాన్ మన భారతదేశానికి 1946లో జరిగింది. ఎందుకు మన భారతదేశానికి వచ్చిందంటే 1945లో 1945లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ ప్రధాని అయినటువంటి అట్లీ భారతదేశానికి ప్రకటించాడు స్వతంత్రం ఇస్తామని. అయితే స్వతంత్రం ఎట్లా ఇవ్వాలి? మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అనుగుణంగా ఎట్లా చక్కదిద్దాలి? రాజ్యాంగ పరిస్థితిని ఎట్లా ఏర్పాటు చేయించాలి? మరి ఎన్ని సీట్లతో ఎన్నికలు నిర్వహించాలి రాజ్యాంగ పరిషత్‌కు? ఇట్లాంటి అంశాలను పరిశీలించడం కోసం ఒక నివేదికను తయారు చేయడం కోసము ఆహ్, అట్లీ ఆహ్, అట్లీ యొక్క ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులైనటువంటి ముగ్గురు మంత్రులతో అంటే ఫెతిక్ లారెన్స్, స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్ ఒక బృందాన్ని భారతదేశానికి పంపడం జరిగింది. అంటే క్యాబినెట్ సభ్యులను ఇక్కడ పంపడం జరిగింది కాబట్టి దీన్నే మిషన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటాం దీన్ని. ఇట్లా 1946లో భారతదేశానికి రావడం జరిగింది క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్లయితే రాజాజీ ఫార్ములా ఐఎన్‌సి మరియు ముస్లిం లీగుల మధ్య రాజకీయ ప్రతిష్టంభన పరిష్కరించడం కోసం ఇచ్చాడంటున్నారు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్ అవుతుంది. ఎందుకనంటే రాజాజీ ఫార్ములా ఎందుకు ప్రతిపాదించాడు? అంటే ముస్లిం లీగు ఏమని పట్టుబట్టింది అనంటే మాకు ప్రత్యేక దేశం ఏర్పాటు కావాలి అని పట్టుబట్టింది. దీంతో ఏం చేశాడు? ఈ ఆ యొక్క దేశం విడిపోవడమో ఐఎన్‌సికి ఇష్టం లేదు. వీళ్ళిద్దరి మధ్యలో నెలకొన్నటువంటి ఆ యొక్క రాజకీయ ప్రతిస్పందనను పరిశీలించడం కోసం రాజాజీ అంటే సి. రాజగోపాలాచారి ఒక ఫార్ములాను ప్రతిపాదించాడు. అదేంటంటే రాజాజీ ఫార్ములా. రాజాజీ ఫార్ములా ఏం చెప్తుంది అంటే ఈ దేశ విభజన సమయంలో ఇట్లా ప్రజల యొక్క ఇష్టం మేరకే ప్ర దేశ విభజన జరగాలని పేర్కొంటాడు. ఈ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్టే. థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే ఆగస్టు ప్రతిపాదనను కలుపుకు కొట్టిన మేకుల మృతప్రాయమైనది అని మహాత్మా గాంధీ పేర్కొన్నాడు. ఇక్కడ కలుపు కొట్టిన మేకుల ఆగస్టు ప్రతిపాదన అంటే మనకు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు మన భారతదేశం బ్రిటన్ తరపున నిలవడం కోసము కొన్ని ప్రతిపాదనలతో కూడినటువంటి ఒక చట్టాన్ని, ఒక అంశాన్ని మన భారతదేశానికి ప్రకటించడం జరిగింది. అదే ఆగస్టు ప్రతిపాదన. ఈ ఆగస్టు ప్రతిపాదనను మన ఐఎన్‌సి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాంధీ ఏమని పేర్కొన్నాడంటే, "రొట్టె ముక్క అడిగితే రాయిచ్చారు" అని గాంధీ పేర్కొన్నాడు. ఈ యొక్క ఆగస్టు ప్రతిపాదనను. ఈ ఆగస్టు ప్రతిపాదనను నెహ్రూ ఏమని పేర్కొన్నాడంటే, "తలుపు కొట్టిన మేకులాగా మృతప్రాయమైనది" అని పేర్కొన్నాడు. ఇది ఇక్కడ మహాత్మా గాంధీ కాదు, నెహ్రూ పేర్కొన్నాడు ఈ యొక్క స్టేట్మెంట్‌ని. ఇక్కడ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే విప్స్ రాయబారంను దివాలా తీస్తున్న బ్యాంకు ముందు తేదీ వేసిన చెక్కు వంటిది అని జవహర్లాల్ నెహ్రూ పేర్కొన్నాడు. ఇక్కడ తర్వాత క్రిప్స్ రాయబారాన్ని పంపించడం జరిగింది. ఎట్లాగైనా వీళ్ళని రెండో ప్రపంచ యుద్ధంలో మన దేశం వైపున ఉండేందుకు వీళ్ళని ఒప్పించాలన్న ఉద్దేశంతోటి 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని పంపడం జరిగింది. దీన్ని కూడా వ్యతిరేకించారు ఐఎన్‌సి వాళ్ళు. దివాలా తీస్తున్నటువంటి బ్యాంకుకు ముందు తేదీ వేసి ఇచ్చినటువంటి చెక్కు వంటిది అని ఇక్కడ నెహ్రూ పేర్కొనలేదు. దీన్ని గాంధీ గారు పేర్కొన్నారు. ఈ యొక్క స్టేట్మెంట్‌ని. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ సరైన జతను గుర్తించు అని అంటున్నాడు కాబట్టి సరైనవి ఏంటంటే 1, 2 మాత్రమే సరైనవి. ఇక్కడ ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ చూసినట్లయితే క్రింది ప్రకటనలలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 బై 1 ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే 1934లో లార్డ్ మెకాలే చైర్మన్‌గా మొదటి లా కమిషన్ ఏర్పాటు చేశారంటున్నారు. యెస్, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎట్లా రాంగ్ అంటే ఇక్కడ లార్డ్ మెకాలే లార్డ్ లా కమిషన్ లార్డ్ మెకాలే చైర్మన్‌గా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిగా ఎప్పుడు అనంటే 1834 కాదు. ఇది 1934 కాదు. 1834లో లా కమిషన్ ఏర్పాటు చేశారు. అంటే 1833లో చార్టర్ చట్టం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చెప్పినటువంటి అంశమే ఇవాళ లా కమిషన్ ఏర్పాటు. అంటే భారతదేశంలో న్యాయ సంస్కరణల కోసం లా కమిషన్ ఏర్పాటు చేస్తామంది. లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక సెకండ్ స్టేట్మెంట్ చూసినట్టయితే సివిల్ సర్వీస్ పరీక్షల కోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారంటున్నాడు. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇది కరెక్టే. ఎందుకనంటే సివిల్ సర్వీస్ వ్యవస్థను అంతకుముందే ఉంది. కాకపోతే దీంట్లో మరి సర్వీసెస్ పరీక్షలను ఎట్లా నిర్వహించాలి?
అదేవిధంగా భారతీయులకు అవకాశం కల్పించాలి లేదా అనేది ఒక నివేదిక ఇవ్వమని బ్రిటన్ పార్లమెంటు లార్డ్ మెకాలే ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏమని చెప్పింది అనంటే, సివిల్ సర్వీస్ పరీక్షల అభ్యర్థులను పోటీ పరీక్షల విధానంలో ఎంపిక చేయండి అని తన నివేదికలో పేర్కొంది. అదేవిధంగా భారతీయులకు కూడా మొదటిసారిగా సివిల్ సర్వీస్ పరీక్షలకు అవకాశం కల్పించారు. అట్లా. ఇది 1854లో సివిల్ పరీక్షల కోసం లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఇక థర్డ్ స్టేట్మెంట్ చూసినట్లయితే చార్టర్ చట్టం 1833ను సెయింట్ హెలినా యాక్ట్ అని కూడా పిలుస్తారు. యెస్. 1833 చార్టర్ చట్టాన్ని సెయింట్ హెలినా చట్టం అని పేర్కొంటారు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇక్కడ 1833 చార్టర్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాని భారతీయ గవర్నర్ జనరల్ హోదాగా మార్చడం జరిగింది. అంటే ఫస్ట్ ఏమో గవర్నర్ జనరల్ హోదాలు ఎట్లా మారినాయి? అంటే ఇప్పుడు హ్మ్, ముందు గవర్నర్ పదవి ఉండేది. తర్వాత ఏమైంది? బెంగాల్ గవర్నర్‌గా మార్చడం జరిగింది తన హోదాను. అంటే ఎట్లా ఇప్పుడు గవర్నర్ అంటే ఓన్లీ బెంగాల్‌కి మాత్రమే ఇతని అధికారం ఉండేది. తర్వాత మిగతా ప్రావిన్స్‌లు ఉంటాయి గదా! అంటే మద్రాసు గానివ్వండి, బొంబాయి గాని ఈ యొక్క బెంగాల్ గవర్నర్ ఆధీనంలో తీసుకొచ్చి బెంగాల్ గవర్నర్ యొక్క అధికారాలను విస్తృతపరిచి బెంగాల్ గవర్నర్ జనరల్‌గా మార్చడం జరిగింది. ఏది 1773 చార్టర్ చట్టం ప్రకారం. తర్వాత 1833 ఆహ్, చార్టర్ చట్టం ప్రకారము ఇదేమో రెగ్యులేటరీ చట్టం. ఈ చార్టర్ చట్టం ప్రకారము బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతీయ గవర్నర్ జనరల్‌గా మార్చడం జరిగింది. ఇంకా కొద్దిగా విస్తృతపరుస్తూ. అదేవిధంగా ఈ 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం వైస్‌రాయ్‌గా మార్చడం జరిగింది. అట్లా. దీన్ని సేఠిలిన చట్టం అని కూడా అంటారు. అదేవిధంగా ఇక్కడ మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఇప్పుడు భారత గవర్నర్ జనరల్‌గా పనిచేసింది ఎవరు అంటే విలియం బెంటింగ్. విలియం బెంటింగ్. ఇది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది కరెక్టే. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ చూసినట్లయితే 1853 చార్టర్ చట్టం ప్రకారము భారత రాజ్య కార్యదర్శి బ్రిటన్ పార్లమెంట్‌కి బాధ్యత వహించడు అంటున్నారు. ఇది ఇక్కడ వహించడు అంటున్నారు కాబట్టి ఇది రాంగ్ ఇక్కడ. వహిస్తాడు. బ్రిటన్ పార్లమెంట్‌కి బాధ్యత వహిస్తాడు. అంటే 1853 చార్టర్ చట్టం ప్రకారము భారత రాజ్య కార్యదర్శి అనే పదవి సృష్టించబడిందని చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఇది 58 భారత ప్రభుత్వ చట్టం. భారత ప్రభుత్వ చట్టం చార్టర్ చట్టం గాదు. తప్పుబడింది. ఇక్కడ 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారము భారత రాజ్య కార్యదర్శి అనే పదవి సృష్టించబడింది. ఇక్కడేమో వైస్‌రాయ్ పదవి సృష్టించబడింది. అక్కడ బ్రిటన్ పార్లమెంట్‌లో ఏమో భారత రాజ్య కార్యదర్శి పదవి సృష్టించబడింది. అతడు భారత రాజ్య కార్యదర్శి బ్రిటన్ పార్లమెంట్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అట్లా. ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇక్కడ సరికానిది అడుగుతున్నారు కాబట్టి సరికానిది ఫస్ట్ స్టేట్మెంట్ సరికానిదే. ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా సరికానిదే.